మరుసటి రోజు ఉదయం మీన కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు అక్కడే ఉన్న మయూరి, ఏంటి ఇక్కడికొచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? వెళ్ళు అంటోంది. అక్కా, చెందికి కాఫీ అనొచ్చాను అంటోంది. కాఫీ లేదు ఏం లేదు, ముందిక్కడి నుండి వెళ్ళు. అత్తమ్మ చూస్తే నన్ను కూడా తిడుతుంది అంటోంది. పెద్ద కోడలు ఇంక మీన బాధతో వెళ్ళిపోతుంది. ఏంటో ఈ ఇంట్లో ఎవరికీ నేను చందుని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు అని బాధపడుతుంది. ఏంటి అలా బాధపడుతున్నావు? కాఫీ తెస్తా అని వెళ్ళావు కదా! ఏమైంది? ఏం లేదు? చందు ఊరికే ఏదో ఆలోచిస్తలే. అవునా? కాఫీ ఏమైంది? మరీ నిన్నెవరేదో అనుంటారు. ఆగు అంటూ ఆవేశంతో పద్మావతి దగ్గరికి వెళ్తాడు చందు. ఏంటమ్మా? మేనా? నీ ఏమన్నావు? తను కాఫీ కోసం కిచెన్లోకొస్తే ఏదో అన్నావు. తను బాధపడుతూ వచ్చేసింది అంటాడు చందు. ఏంట్రా? నీ పెళ్ళని ఏమనను అంట? నేనసలు దానితో మాట్లాడాను. అలాంటిది నేను దానిదేదో అనను అంటావా? అవునా? మరి కిచెన్‌లో ఎవరున్నారు? ఆ? నేనున్నాను. చందు, ఏంటి? ఏమైందంటుంది మయూరి. వదిన, మేన, నీ ఏమైనా అన్నవా? నేను ఏమనను. చందు, కిచెన్‌లో నుండి వెళ్ళు. అత్తమ్మ చూస్తే తిడుతుంది అనను అంటుంది మయూరి. ఏంటి వదినా? తను కాఫీ కోసం వచ్చింది. అలా ఎందుకన్నావు? ఏంట్రా? ఇంకేమనాలి? మయూరి అన్నదంట్లో తప్పే ఉంది? నీ పెళ్ళను ఒక్క మూలాన పడి ఉండమను అంటోంది పద్మావతి. అమ్మా! తను ఈ ఇంటి కోడలు. వదినకి ఎంత హక్కుందో తనకి అలానే ఉంటుంది. నువ్వు ఎంత సాధిస్తావో ఇంక చూస్తా అంటూ వెళ్తాడు చందు.